హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా తెలంగాణ అసెంబ్లీ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఇక రైతు భరోసాకు సంబంధించి మనకు కేవలం వీళ్ళకి మాత్రమే రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తున్నాం. అది కూడా డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఈ తేదీ నుంచి కేవలం ఈ రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయని మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే సంచలన ప్రకటన అయితే చేశారు. ఇక ఈ రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికే రైతులు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు ఇది భారీ బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు అనమాట. ఇక తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పింది, కేవలం వీళ్ళకి మాత్రమే రైతు భరోసా సాయాన్ని అందిస్తామని కూడా చెబుతూ ఉంది. ఇక ఏ రైతులకు ఈ యొక్క రైతు భరోసా పైసలు అయితే వస్తాయి, ఇక ఏ రైతులకు ఈ రైతు భరోసా పైసలు అయితే రావు, తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పింది, మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం చెప్పారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. ఇక ఈ రోజుతో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కూడా ముగుస్తూ ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు కొన్ని లక్షల మంది రైతులైతే ఈ యొక్క రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఏం చెప్పిందనే విషయం పట్ల మీకు పూర్తి వివరాలు అయితే నేను అందిస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూడండి. మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో వీడియోని అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇక మీరు వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మీకు అందరికీ కూడా ఒక లైక్ బటన్ ఉంటుంది, ఈ విధంగా సింబల్ ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అన్న. మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి. వీడియోను లైక్ చేస్తేనే మీకు మరింత అప్డేట్స్ అన్ని కూడా వస్తూ ఉంటాయి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. తప్పకుండా మీ బంధువులకు స్నేహితులకు తెలిసే విధంగా ఈ వీడియో లింకును మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ఫేస్బుక్ గ్రూపుల్లో యొక్క లింక్ అనేది పోస్ట్ చేయండి. వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నానన్న, ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అలాంటి వికలాంగుల కోసం ఏదో ఎంతో హెల్ప్ చేయండి అన్న. ఇక్కడ ఎదురుగా వీడియోలో నేను క్యూఆర్ కోడ్ ఇచ్చాను. ఆ క్యూఆర్ కోడ్ ను మీ ఫోన్ పే ద్వారా స్కాన్ చేసి మీరు 100 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా 1,00,000 రూపాయల వరకు కూడా మీ యొక్క సహాయాన్ని అయితే మీరు పంపించవచ్చు. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారన్న, ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీ సహాయం నాకు చాలా విలువైంది. తప్పకుండా మీరు సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఎంతో మందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు. నాకు కూడా సహాయం చేస్తారు, నాకు కూడా హెల్ప్ చేస్తారని అనుకుంటూ ఉన్నాను. మీకు ప్రతి వీడియోలో కూడా నేను క్యూఆర్ కోడ్ ఇచ్చాను. ఈ వీడియోలోనే కాదు, మీరు ఏదో ఒక వీడియో చూసైనా సరే ఆ క్యూఆర్ కోడ్ను మీ ఫోన్ పే ద్వారా స్కాన్ చేసి మీరు 10 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా మీకు తోచినంత, మీకు ఎంతైనా సరే మీరు సహాయం చేయగలిగేంత నాకు పంపించవచ్చు అన్న. ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఎంతో డబ్బులు అనేది తెలియకుండా వేస్ట్ అయిపోతూ ఉంటాయి. తప్పకుండా మాలాంటి వాళ్ళకు చేయి అందించండి. మరింత మీకు ఇది లేకుండా ఉంటుందన్నమాట. తప్పకుండా సహాయం చేయండి అన్న. మీ సహాయం చాలా విలువైంది. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉండాలి అంటే తప్పనిసరిగా వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, కనీసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకుంటూ ఉండొచ్చు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరొక కీలక ప్రకటన చేస్తూ కూడా తెలంగాణ అసెంబ్లీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఈ రైతు భరోసా పైన వేసినటువంటి సబ్ కమిటీ కూడా ఈ కీలక నిర్ణయాన్ని అయితే వెల్లడించడం జరిగిందనమాట. ఇన్ని రోజుల పాటు కూడా మనకు గత ప్రభుత్వంలో రైతు బంధు కింద ఎన్ని ఎకరాలున్నా కూడా అన్లిమిటెడ్ గా యొక్క రైతు బంధు డబ్బులు అయితే అందేవన్నమాట. ఇప్పుడంతా కూడా సీన్ మారిపోయింది. అలా కాదు, ఇప్పుడు రైతు భరోసా ఇచ్చేదని మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే కీలక ప్రకటన చేశారు. ఇక గత ప్రభుత్వంలో రైతు బంధు పొందుతున్న వారు, అలాగే మనకు ఈ యొక్క ప్రభుత్వంలో కొత్తగా మనకు ప్రజాపాలనలో ఈ యొక్క రైతు భరోసాకు అప్లై చేసుకున్న వారందరికీ కూడా ఇది కీలక ప్రకటన చెప్పుకోవచ్చు. ఇక రైతు భరోసా నిధుల విడుదలకు డేట్ అయితే ఫిక్స్ చేశారు. ఈ రోజు అసెంబ్లీ చివరి రోజు కనుక మనకు డేట్ అయితే ఫిక్స్ చేశారు. ఇక మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఇక్కడ కీలక ప్రకటన అయితే జారీ చేశారనమాట. సంక్రాంతి కల్లా రైతు భరోసా అందివనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి
తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే అసెంబ్లీలో చర్చలో అయితే తెలపడం జరిగింది. గత ప్రభుత్వం రైతు బంధు కింద రైతులకు 80,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఇక సాగు చేయనటువంటి భూములకు కూడా మనకు ఈ యొక్క రైతు బంధు అయితే ఇచ్చేవారనమాట గతంలో. అలా కాకుండా కేవలం సాగు భూములకు మాత్రమే రైతు భరోసా అందించేందుకు సబ్ కమిటీని ఏర్పాటు చేశాం. రైతు భరోసాపై సభ్యులు సలహా ఇస్తే స్వీకరిస్తామని కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజు అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన చెప్పడం అయితే జరిగిందనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో గతంలో రైతు బంధు కింద భూములు సాగు చేయనటువంటి వారికి కూడా 80,000 కోట్ల రూపాయల వరకు కూడా అందిస్తూ ఉందంట గత ప్రభుత్వం. ఇప్పుడు అలా కాకుండా మన ప్రభుత్వం ఒక సబ్ కమిటీ అయితే వేసాము ఈ యొక్క రైతు భరోసా నిధుల పైన. ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి సభ్యుల సూచనలు ఇస్తే కూడా స్వీకరిస్తాం. కేవలం ఇక్కడ భూములు సాగు చేసేటువంటి వారికి మాత్రమే రైతు భరోసా అందిస్తాం. ఇక గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరు మీకు ఎన్ని ఎకరాలున్నా 1 ఎకరం ఉన్నా కూడా మీరు భూమి సాగు చేస్తుంటేనే మీకు పైసలు అయితే వస్తాయి, లేకపోతే పైసలు అయితే రావు. మీరు ఈ విషయాన్ని గమనించాలి రైతులు. గతంలో లాగా కాదు, ఇప్పుడంతా మారిపోయింది. ఇక మనకు ధరణి స్థానంలో భూభారతిని కూడా రాబోతోంది మన తెలంగాణ ప్రభుత్వం. ఇక అసెంబ్లీలో ఈ భూభారతి సైట్ కూడా మనకు ఓకే అయితే చెప్పింది, అసెంబ్లీ ఆమోదం అయితే తెలిపింది. కాబట్టి ధరణి తీసేసి భూభారతిని అయితే తీసుకొస్తున్నారు. ఇలా రైతులకు అనేక కొత్త విషయాలను అయితే పరిచయం చేస్తుందన్నమాట మన కొత్త ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే రైతు భరోసా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా నిధుల విడుదలకు ప్రభుత్వం సంక్రాంతి తర్వాతేనండి, గుర్తుపెట్టుకోండి. మంత్రి గారు అయితే అసెంబ్లీలో చర్చ సందర్భంగా తెలిపారు, సంక్రాంతి తర్వాత ఖచ్చితంగా రైతు భరోసా నిధులను విడుదల చేస్తామన్నారు. ఇక రైతు భరోసా తర్వాత కేవలం సాగు చేసేటువంటి రైతులకు మాత్రమే పైసలు అయితే వస్తాయి. ఇక వివరాలు అనేటివి అధికారులు అయితే నమోదు కూడా చేస్తుంటారు ఇప్పటికే. ఇక ప్రభుత్వం కూడా ఏంటంటే ఈ లబ్ధిదారులను, అంటే ఎవరు పంటలు సాగు చేశారు, ఎవరు పంటలు సాగు చేయలేదు, ఎవరు భూములు కబ్జా చేసుకున్నారు, ఎవరు కాలువలు గట్టులను ఆక్రమించారు, ఇవన్నీ కూడా సర్వే చేస్తామని కూడా ప్రభుత్వం అయితే చెబుతుంది. అంటే రిమోట్ సెన్సింగ్ పరికరం ద్వారా మనకు సర్వే అనేది చేసి శాటిలైట్ ఫోటోలు అనేది తీసి ఆ శాటిలైట్ ఫోటోల ఆధారంగా ఎవరు పంటలు సాగు చేశారు, ఏ రైతులు పంటలు సాగు చేశారు, ఏ రైతులు పంటలు సాగు చేయలేదనే విషయాన్ని నిర్ధారించుకొని వారందరికీ కూడా ఒక రైతు భరోసా పథకాన్ని అందివ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. కాబట్టి సంక్రాంతి తర్వాత నుంచి కూడా రైతులందరికీ కూడా, అది కూడా కేవలం పంటలు సాగు చేసేటువంటి రైతులే, అది మీరు 1 ఎకరమైనా కానివ్వండి, అర ఎకరమైనా కానివ్వండి, 1 కుంటైనా కానివ్వండి, మీరు పంట సాగు చేస్తుంటేనే మీకు పైసలు అయితే వస్తాయి. అది కూడా కేవలం 10 ఎకరాల లోపు వారికి మాత్రమే రైతు భరోసా ఇస్తామన్నారు. ఇక పంటలు సాగు చేస్తుంటేనే ఈ డబ్బులు అయితే వస్తాయి, లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం లేదు. ఇక 10 ఎకరాల పైన ఎంత భూములున్నా మీరు భూములు సాగు చేసినా కూడా మీకు 10 ఎకరాల లోపే మీకు రైతు భరోసా వస్తుంది. మిగిలినటువంటి ఎకరాలకు రైతు భరోసా వచ్చే అవకాశమే లేదనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఈ విషయాలను గమనించాలి. ఇక మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారు. కాబట్టి వ్యవసాయ శాఖ మంత్రి మనకు పైసలు అయితే జమ అవుతాయి. ఇది రైతు భరోసాకు సంబంధించి తాజా సమాచారం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.